హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయా పనులన్నీ? నేను ఈరోజు పొద్దున్నే లేసి, ముందుగా అన్నీ శుభ్రం చేసేసుకొని, తర్వాత స్నానాలది అయిపోయినాక ఒక బయట గుమ్మం ముందు తులసమ్మ దగ్గర అన్నీ కానీ బాగా గాలొస్తుందండి. వర్షం పడట్లేదు గానీ గాలి, ఈదురు గాలనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ చేసేసుకొని, ఆ తర్వాత కిచెన్‌లోకొచ్చేసి పొద్దున్నే మా వారికి పెట్టేసాను టీ. నేను పెట్టుకుందాం అని చెప్పేసి నేను పెట్టుకుంటూ, ఆ పక్కన టీ ముట్టిచ్చేసి, టీ మరుగుతూ ఉంటది కదా! పిండి కిచెన్ బండ మీదనే నేను కలుపుతానండి. అదంతా శుభ్రం చేసేసుకొని ఒక సైడుకు పిండి పోసేసి కలిపితే చక్కగా మెత్తగా చపాతీ పిండి కలుపుకోవచ్చు. గిన్నెలో అయితే నాకు అవ్వదు. పిండి బండ మీద పోసుకొని మంచిగా కలిపేసుకుంటాను. చక్కగా పిండంతా కలిపేసుకొని, మంచిగా కొద్దిగా నెయ్యేసి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత బాగా చేతులకు బలంగా పెట్టి పిసికితే చక్కగా చపాతీ ఆయిల్ లేకుండా గానీ మెత్తగా బాగుంటుందండి. నేను ఈరోజు పొద్దునకి రేపటికి కలిపెట్టుకుంటాను. నిన్న కలిపెట్టిన పిండి కొంచెం ఉంది. అది సరిపోదనమాట. రోజు ఒకేసారి కలిపెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఎందుకంటే రోజు పొద్దున్నే మా అబ్బాయికి బాక్స్‌కు చపాతీలు కాబట్టి ఇట్లా కలిపి పెట్టేసుకొని ఆయిలేసి కలిపి పెట్టేసి మళ్ళీ పైన నూనె గానీ, ఆయిల్ గానీ, నెయ్యి గానీ, ఆయిల్ గానీ ఏసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తానండి. నానుతుంటది. ఆ లోపల మనం టీ తాగేసి వచ్చే లోపల టీది చపాతీ పిండి నానుతది కదా! మనకు కావాల్సినవి ఒత్తుకోవచ్చనమాట. ఇప్పుడు టీ పోసేసుకుందాం. టీ మరుగుతూ ఉంది. పొద్దున్నే కానీ హడావుడి అయిపోతది కదండీ పనులు. కొంచెం అన్ని పనులు ఒకేసారి కాబట్టి కాకపోతే ఒక్కరే ఉన్నారు బాక్సు. కాదు ఇద్దరు ముగ్గురు ఉండోళ్ళకైతే అన్నీ పడేసి వచ్చానులేండి గానీ చిన్నప్పటి నుంచి ఇద్దరు ముగ్గురు పిల్లలకు పొద్దున్న బాక్సులు, జడలంటే అన్నీ వాళ్ళకి టిఫిన్‌లు, మధ్యాహ్నానికి లంచు అన్నీ హడావుడిగా పూజలు ఒకవైపు, గిన్నెలు ఒకవైపు చేసుకుంటూ వచ్చాము. కానీ కాస్త ఆ హడావుడిలో తగ్గి కొద్దిగా కానీ అప్పటికప్పుడు ఆ పనులు వేరు, ఇప్పటికిప్పుడు ఈ పనులు వేరు కదా! నిజమే. అప్పుడేమో మంచిగా హుషారుగున్నాయి, నొప్పులు లేవు చేసుకునేవాళ్ళము. ఇప్పుడేమో నొప్పులు ఎక్కువైపోతున్నాయి, పనులు తక్కువైనా నొప్పులతో లేయడానికి బద్ధకాలు, ఎక్కడ లేని బద్ధకాలు. అప్పుడు బద్ధకాలు కాదు. అమ్మో! పిల్లలని 4కి లేసిపోయి పనులన్నీ చకచకలు చేసేసుకొని అప్పుడు పొద్దున్నే 7:30కే పిల్లలు వెళ్ళే లోపల పూజలయిపోయేది, టిఫిన్‌లయిపోయి, మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ అయిపోయేది. వాళ్ళ బాక్సులు కట్టి, వాళ్ళకి జడలేసి, అన్నీ చక్కబెట్టుకొని పని చేసుకొని మిగతా పనులు మళ్ళీ బయటికి నడుచుకుంటూ ఎళ్లి చేసుకునేవాళ్ళమండి. ఇప్పుడు నడవటమా, మెట్లు దిగితే చాలు ఆటోలొచ్చేస్తున్నాయి. అలా అలవాటైపోయి మన జీవితాలకు నొప్పులు ఎక్కడలేని నొప్పులొచ్చేస్తున్నాయి. నడకనేదే లేకుండా అయిపోయినాం కదా! కానీ చాలామంది అలానే అయిపోతున్నారు. ఇంటికే అంకితం అయిపోతున్నామండి. ఇంట్లో ఎంతసేపు టీవీ, ఫోన్లు తప్పక బయట పనులు, బయట ప్రపంచం చూడట్లేదు. ఎళ్ళాము అనుకోండి ఆటో ఎక్కడము. నడవటాలు ఎక్కడుంది అసలు? నడుద్దామంటే అమ్మో! కాళ్ళు నొప్పులు, కళ్ళు తిరుగుతున్నాయి, ఎక్కడ పడిపోతామో అదొక భయం. అంటే అది మనం పడతామో లేదో తెలియదు, మనకు నొప్పులొస్తాయో లేదో తెలియదు గానీ మనకు టెన్షన్ ముందు. ఆ టెన్షన్ ముందు పెట్టుకొని ఏ పనులకి ఎళ్ళలేము, ఏది చేయలేము. కానీ ఎందుకబ్బా అందరూ లేడీస్ అందరూ అలానే అయిపోతున్నారు మరి. అందరూ అంతేనా అండి? నాకైతే చాలా బద్ధకమైపోతుందండి. మరీ అపార్ట్మెంట్‌లలో ఉండేవాళ్ళకు ఎండ లేదు, గాలి లేదు, ఏమీ లేదండి. ఆ ఫ్యాన్లు, టీవీ, ఫోన్లు. అదే గాలి, అదే ఎండ, అదే వాతావరణం అనమాట. ఇంక ఏం బయట ప్రపంచమే తెలీదు. చక్కగా బయటికెళ్ళేసి తిరిగి వాకింగ్ చేద్దామంటే వాకింగ్‌కి ఒక బద్ధకము. ఎంతసేపు తోముకోవడాలు, కడుక్కోవటాలు, వండుకోవటాలు, తినటాలబ్బా! మీరు కూడా ఇంతేనా? ప్లీజ్ అబ్బా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కానీ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైకులు చేస్తలేరు. కానీ చిన్న లైకే కదా! ఏమవుతుంది? కొన్ని కొన్ని ఉపయోగపడే వీడియోలు తీస్తున్నాం గదా! కాస్త మీరు ఎంకరేజ్ చేస్తే మేము ముందుకు ఇంకా కొద్దిగా మాకు హుషారొచ్చేస్తది. కొంచెం మంచి మంచి వీడియోస్ పెట్టాలని వచ్చేస్తది గదండీ. కొంచెం చిన్న చిన్న ఛానల్ వాళ్ళని గూడా ఎంకరేజ్ చేస్తేనే గదండీ మాలాంటి వాళ్ళు ముందుకెళ్ళాలని ఆలోచనలు, ఐడియాలొచ్చేసి ఏదన్నా కొంచెం మంచి మంచి ఐడియాస్ ఇవ్వచ్చు కదా! ఇలా కాదు అలా అని ఏదైనా కామెంట్లు పెట్టండి. పర్వాలేదబ్బా! మీరందరూ మా ఫ్యామిలీనే గదా! అలా అనుకోని ముందుకెళ్ళిపోతున్నాము. చక్కగా ఎంకరేజ్ చేయండబ్బా! ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పూటైతే టిఫిన్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మధ్యాహ్నం లంచ్ పనిలో కలుసుకుందాం మళ్ళీ.